నేను విన్నాను ఇప్పుడు లేడీస్‌కి మెనోపాజ్ హ్మ్. లాగా హ్మ్. జెంట్స్‌కి ఆండ్రోపాజ్ అని వస్తుందా? నిజమేనా? అంటే అగైన్ ఇది థాట్ ప్రాసెస్. అంతేనా? ఓకే. ఇప్పుడు లేడీస్‌లో మెనోపాజ్‌లో ఏమైతది? కంప్లీట్ షట్ డౌన్ అయితుంది. అవును. ఆ! సో, పీరియడ్స్ రావడం ఆగిపోతుంది. అండ్ అవును. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్ ఉంటాయి. ఓకే. మెన్స్‌లో కూడా ఇట్లా ఏజ్‌తోని మనకి టెస్టోస్టిరోన్స్ తగ్గిపోవడం వల్ల గానీ, లేకపోతే వాళ్ళ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల రైట్. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఇట్లాంటి అన్నిటిని మనము ఆండ్రోపాస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. యాస్ సచ్ ఎవాల్వింగ్ టాపికే తప్ప దీనికి ఇట్లనే ఉంటది. ఈ ఏజ్ తర్వాత 100% వస్తదని నేను చెప్పలేం. లేదు. లేదు. ఫీమేల్స్‌లో అయితే చెప్పొచ్చు. అది. యెస్. ఒక్కసారి వాళ్ళకి కంప్లీట్‌గా అది బయోలాజికల్‌గా మనకి అదుంటది. ఆ! పీరియడ్స్ షట్ డౌన్ అయిపోతాయి గాబట్టి మగవాళ్ళకి మనకి అలాంటియేం లేదు. అట్లాంటిదేం లేదు. ఓకే. కానీ ఆండ్రోపాస్ లాంటి రివర్సబుల్ ప్రాబ్లమ్స్. ఓకే. ఆండ్రోపాస్‌లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని రివర్స్ చేయొచ్చు. చేయొచ్చు. ఓహ్! సూపర్బ్! జనరల్లీ హార్మోన్ డిప్రిసియేషన్ ఉంటది. అవును. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ హార్మోన్ ఉంటాయి. రీప్లేస్‌మెంట్ చేయొచ్చు. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసేయొచ్చు. ఉన్నాయి. అవును. సర్జరీస్ ఉన్నాయి. ది ఆండ్రోపాస్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌ని మనం రివర్స్ చేసుకోవచ్చు. సూపర్ శుభవార్త. అది వెరీ ఇంపార్టెంట్. యాహ్! సూపర్.